ఏమండి తీసుకోండి. ఏంటది? జ్యూస్. నేను బీర్ అనుకున్నానులే. మీరది తీసుకురమ్మంటే అదే తీసుకొస్తానండి. తీసుకోండి. చెట్లు ఖాళీగా ఉన్నాయా? లేవు. మరి నేను తాగిస్తానండి. ఎవరు తుడిచాడే? నీ బాబు తుడిచాడా? నేనే తుడుస్తానండి. ఈ ఆర్ట్ మీరే వేశారండి? నువ్వు పెట్టిన వాతకి వారపత్రికలో మనకి కార్టూనిస్ట్ జాబ్ వచ్చింది. ఈ వారం ఫ్రంట్ పేజీకి బిచ్చగాడ ఫోటో కావాలన్నారు, నేనే గీసా. మీలో ఇంత ఆర్ట్ ఉందని ఇప్పటిదాకా నాకు తెలియదండి. నా దగ్గర చాలా ఆర్ట్ ఉంది, చూపించమంటావా? రాత్రి చూశానుగా, ఆర్ట్ చాలా బాగుందండి. కానీ ఈ మొహమే ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూసినట్టుంది కదూ? ఎవరనుకుంటున్నావు? ఎవరు? నీ బాబు. ఎప్పుడు చూసినా బ్రష్ పట్టుకుని ఏదో కెలుపుతూ ఉంటారు. ఇదిగో ఈ 100 తీసుకోండి. థ్యాంక్స్. మరీ అంత స్పీడ్ వద్దు. ఈ 100 ఇచ్చింది మీకోసం కాదు, పూల కొట్టుకెళ్ళి. మ్యాటర్ అర్థమైపోయింది. 2 బొట్ల పూలు స్వీట్లు ఇస్తామంటావు? ఓకే. స్వీట్లు పూలు దేనికి? అబ్బా ఏం తెలియనట్టే. రాధా ఇవాళ మన శోభనం కదా, విత్ పర్మిషన్ మన ఇద్దరం కౌటలు కనేద్దామా? గుట్లుగా. మీకెన్నిసార్లు చెప్పాలి? ఉద్యోగం వచ్చే వరకు మీరు కనాల్సింది పిల్లల్ని కాదు, కలల్ని. ఇన్నాళ్ళ నుంచి చేస్తుంది అదే కదా. ముందు మీరెళ్ళి గులాబ్ పూల దండ తీసుకురండి. దండ ఎందుకు? ఈ రోజు మా నాన్న రిటైర్ అవుతున్నారండి, వెళ్లి చూసొద్దాం. అయితే సగం పోయినట్టే. ఫ్యూచర్ లో నాలాంటి ఒకటికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నమాట. మీరు కాస్త నోరు ముస్తారా? నా కర్మ కాకపోతే ఇలాంటి ఏదో సాకు చెప్పే నా పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది. కొంచెం నవ్వుతూ చెప్పు. వెళ్ళరండి. అబ్బా ఏమండి, కాస్త పెద్ద దండ పట్టుకురండి. అలాగే. అప్ప ఎంత పెద్ద దండ! ఈ బాడీ మీద దండ ఆ బాడీ మీద షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటది? ఆహా, బ్యూటిఫుల్ ఐడియా. ఆగండి. ఎప్పుడు అరుగు మీద కూర్చొని గుప్పు అని చుట్ట పిలిచే బాబాయ్ ఎలా పోయాడు? లేట్ నైట్ షకీలా సినిమా చూసి టెంప్ట్ అయ్యాడు, అంతే. ఎర్లీ మార్నింగ్ కి డెడ్ బాడీ అయ్యాడు. అయ్యో బాబాయ్ పెద్ద మనిషి, పైగా షకీలా ఫ్యాను, ఇలా సింపుల్ గా తీసుకెళ్లిపోతారా? ఒక డాన్స్ లేదు, డప్పులో హుషారు లేదు. రే బాబాయ్ ఆత్మకు శాంతి కలగాలంటే మనంత స్టెప్ వేయాల్సిందే. రే వాయించు. వంద మిగిలింది. రాధా డార్లింగ్, దండ రెడీ. 100 రూపాయలకి ఇంత పెద్ద దండ? నా టాలెంట్ గురించి నీకు తెలీదు. నా దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఫస్ట్ నైట్ పెడితే చూపిస్తాను ఆ టాలెంట్ ఏంటో. ఇందులో ఏంటంటే రూపాయికాయనుంది. అది కొత్త స్కీమ్ పెట్టారు. రిటైర్ అయిన వాళ్ళకి రూపాయి దండలు పెట్టి ఇస్తున్నారు. లక్. ఇది ఫ్రెష్ గా ఉన్నప్పుడు మీ నాన్న మళ్ళీ వేద్దాం. తొందరగా వెళ్దాం పద. లేపు చెప్తాను. అమ్మాయి రాధా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ ఆయన ఎందుకు పనికిరాడు అనుకున్నావా? ఆ శవం ముందు ఎంత బాగా డాన్స్ చేశాడనుకున్నావు? శవం ముందు డాన్సా? అవును. అన్నట్టు ఆ శవం మీద దండ ఎందుకు తీసుకొచ్చాను ఆయన? నీ శవానికి వేద్దామని. నీకేం పనిలేదా? అంటే రాదా ఫ్యూచర్ లో అలాగే మీ నాన్న శవం కావాల్సినాడు కదా, అడ్వాన్స్ గా దండేసేద్దామని. ప్రసాద్ అన్న, ఉషాక నీకు లవ్ లెటర్ ఇచ్చింది. లవ్ లెటరా? నీకు లవ్ లెటరా? వాడు ఇచ్చింది తిరిగి ఇచ్చేసింది. వీడు రాసిందేమో అర్థం కాక. స్టాప్. Shakalaka baby, लपू चाहिए तो चलेगा. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నన్నే మోసం చేస్తావా? నిన్ను కదా ఆ అమ్మాయి స్లిప్ అయిపోతుంటే నేను జస్ట్ అలా పడుకున్నా. హలో, గుడ్ మార్నింగ్ మేడం.
ఆవిడ మిస్టర్ దాదాగిరి ఉండా లేరండి. నీంగేరి పని మనిషా? పెళ్ళాన్ని పట్టుకుని పని మనిషి అంటావా? ఎంత ధైర్యం రా నీకు? సారీ మేడం, నేను కేరళ సీఎం ఏకే ఆంటోనీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మిస్టర్ గిరి గారు చీఫ్ సెక్రటరీ పోస్ట్ కి జాబ్ అప్లై చేశారు. జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. శాలరీ 20,000 రూపీస్. 20,000 ఎస్, కాకపోతే గిరి గారు నామకే వాస్తే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అలాగే, మీ నెంబర్ ఇస్తారా? రాగానే కాంటాక్ట్ చేయమంటాను. నో 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 నో, కేరళ సీఎం నెంబర్ వెరీ సీక్రెట్, నాట్ గివ్. గిరి గారు రేపు ఇక్కడ 10 o'clock కి ఉండాలి, లేకపోతే జాబ్ జంప్ జిల్లని. తప్పకుండా ఉంటారండి, ఇవాళ పంపిస్తాను. వెరీ గుడ్ మిస్సెస్ రాధా. మిస్సెస్ రాధా? నా పేరు మీకెలా తెలుసు? అది మీ ఆయన బయోడేటాలో రాసింది. ఓ, ట్రావెలింగ్ స్టేయింగ్ 5,000 రూపీస్ అవుతుంది, ఇచ్చి పంపించండి. ఫస్ట్ మంత్ శాలరీలో కలిపి కొట్టేస్తాం. అలాగే అలాగే. ఓ స్మాల్ రిక్వెస్ట్, నాకు ఎక్స్ట్రా 6,000 రూపీస్ ఇచ్చి పంపించండి. మీకెందుకు 6,000? మరదే, ఫాదర్ ఆంధ్ర, మదర్ కేరళ. ఏదో మన తెలుగువాడు కదా అని రిస్క్ తీసుకుని ఆ జాబ్ కి నేను సెలెక్ట్ చేసినాను. మీ ఆయన వెరీ లక్కీ ఫెలో, ఖర్చులు ఉంటాయి కదా. ఓ, అలాగేనండి, పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అయ్యమ్మ డొర్రి. 5,000, 6,000 టోటల్ కలిపితే 11,000. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడే. కేరళలో ఆంధ్ర పాట ఎవడాడు? అడుగు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈ ఫేస్ ని ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చుట్టండి సార్, ఆంధ్ర వాళ్ళ. నన్ను ఇక్కడ సింగమలై అంటారు సార్. యా, నువ్వేంటే ఎక్కడికి వెళ్తే అక్కడ హచ్చి కుక్క పిల్ల వెంట పడుతున్నావు? వేర్ ఎవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ సార్. సార్ సార్ ఈ బొమ్మ కొనండి సార్. అరే, నువ్వు ఉండు, నేను కొనుక్కుంటా. నీకేమన్నాయా? బొమ్మ ఎప్పుడైనా అమ్మితే ఈయనకి అమ్ముతాను, నా జీవితం బాగు చేసుకుంటాను. లాస్ట్ టైం ఉన్నంత బ్రైట్ గా లేదే బొమ్మ. డస్ట్ ఏంటి? ఏంటండి మీరెవరైనా మధ్యలో మాట్లాడతారు? ఆంధ్ర నుంచి కేరళ వస్తే డస్ట్ పడదా? సరే పంచి, ఏంటి లాస్ట్ టైం ఇది ఎలా ఉందో అలా చేసుకుని తీసుకురా, హైదరాబాద్ తీసుకుంటా. నువ్వేవరైనా మాట్లాడండి. అసలు నీకు గుర్తుందా? ఆడు మాట్లాడు. నీకు సంబంధం ఏంటి? ఆడు మాట్లాడు. అయ్యగారు మీరు మాట్లాడొచ్చు సార్. తీసుకోండి. కుక్క కన్నుపోయింది, ఎలా ఉందో అలా తీసుకొని రా. ఎల్లబాయ్. తోలుదిరిందా? అరే, కన్ను వంక చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావురా? ఈ బొమ్మ కొన్నదాకా నేను నిన్ను వదలరారే. హలో, నేను మేఘనాని మాట్లాడుతున్నాను. హాయ్. ఏంటే ఈ మధ్య ఫోన్ చేయడమే మానేసావు? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానే. ఇప్పుడు కేరళ నుండి మాట్లాడుతున్నాను. కేరళ నుంచా? నీ హస్బెండ్ ఇక్కడున్నాడేంటి? అవునవును, ఆయన సీఎం గారి దగ్గర సెక్రటరీగా జాయిన్ అవబోతున్నారు. ఆ పోస్ట్ కి నేను ఎప్పుడో సెలెక్ట్ అయ్యానే. ఉద్యోగంలో చేరడానికే ఇక్కడికి వచ్చాను. నీ హస్బెండ్ నీకు అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేసి ఇక్కడ జాలీగా తిరుగుతున్నాడు. జాగ్రత్త. సరే. కేరళ నుంచి వచ్చాను, రిసీవింగ్ లేదు. రాధా, రాధా డార్లింగ్. హాయ్ డార్లింగ్, వచ్చేసా. ఏంటి, ఏం చేస్తున్నావు నా కోసం? హల్వా, క్యారెట్ హల్వా. ఇంతకీ మీరు కేరళ సీఎం ని కలిసారా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ట్రీట్మెంట్, ఏం ట్రీట్మెంట్. కథాకళి డాన్సులు, మమ్ముటితో మీటింగ్లు, మోహన్ లాల్ తో డిన్నర్లు. ఒకటా రెండా? ఒకటా రెండా? 11,000. డబ్బుదే ఉందిలే గాని, ఇంతకీ మీరు ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యారా? ఉద్యోగమా? కరెక్టే. మన ఇంటర్వ్యూ చేసేవాడు ఇంప్రెస్ అయిపోయి, మిస్టర్ దాదాగిరి చీఫ్ సెక్రటరీ పోస్ట్ మీకు చాలా చీప్ గా ఉంటది, ఢిల్లీలో ఉన్న మా కేరళ హెడ్ క్వార్టర్ వెళ్ళిపోండి, మిమ్మల్ని అక్కడ బ్రహ్మాండం చూసుకుంటారని చెప్పాడు. మరి మీరేమన్నారండి? మా హోమ్ మినిస్టర్ రాధా గారిని కనుక్కొని చెప్తాను చెప్పా. నన్ను అడిగేదే ఉందిలేండి, వెళ్ళండి, వెళ్ళి ఉద్యోగంలో జాయిన్. వచ్చా. ఈ రోజు నేను ఆఫీస్ పని మీద ఊరెళ్తున్నాను, తెలుసుగా? తెలుసు. ఎప్పటిదాకా రావు? ఎప్పుడు వస్తున్నా అడగబోయి. 3 రోజులు క్యాంపు. 3 రోజులా? ఏ ప్రాబ్లమా? నేను ఇంట్లో లేను కదా అని కిచెన్ లో దూరి ఆ మటన్లతో చికెన్లతో ప్రయోగాలు చేయొద్దు. నేను ప్యూర్ వెజిటేరియన్. హోటల్ నుంచి తెప్పించుకుని తింటా. ఏంటి మటన్లు చికెన్లా? చిచి, సాంబారు అప్పడాలి. అది నేను ఊరెళ్ళాక ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? ఎఫ్టీవీ, ఎంటీవీ చూసుకుంటా. ఈటీవీ, జెన్యూ టీవీ చూసుకుంటా. అది కూడా సీరియల్సే. అస్సలు సీరియల్స్ చూడొద్దు. మగాడు ఆడదాన్ని ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టొచ్చో అన్ని క్లియర్ గా చూపిస్తారు. అయితే టీవీ చూడను. అది రండి.
ఈ బట్టలన్నీ లాండ్రీకి హేతను. ఆహా టైం పాస్ అయినట్టుంటుంది. అన్ని మీరే ఉతికి ఐరన్ చేసి పెట్టండి. అలాగే నీకు ట్రైన్ కి టైం అయిపోతుంది, నువ్వు బయలుదేరు, నేను ఎదురొస్తా. ఏ నేను తిరిగి రావాలా లేదా? ఆగదు, నేను పిలుస్తా ఆటో. బాబు ఆటో రామ్మా ఇట్రా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, మెల్లిగా మెల్లిగా. అది అది నాంపల్లి స్టేషన్ కి పోనివ్వు. రైల్వే స్టేషన్ బాబు. ఇగో వెళ్ళొస్తాను. ఎవరిని ఏం పెడితే తెలుసు. హ్యాపీ జర్నీ. ఒరే మామా, అబ్బా స్వర్గం ఎక్కడ లేదురా, ఇక్కడే ఉంది. ఎంత బాగుంది. ఏడ్చాలి పంజుడు. అవి ఓపెన్ చేయబా. ఓపెనర్ రా. ఓపెనర్ లేకుండా ఎందుకు వచ్చారా? ఎంత కాంపిటీషన్ వచ్చేసింది. ఓరని నువ్వా? రే మీ పెద్దనాడు రా. వచ్చాడు రా. మన ఇండియన్ క్రికెట్ టీం కి సచిన్ ఓపెనర్ అయితే మన యూత్ టీం కి పెదనాన్న ఓపెనర్. ఏంట్రా నేను లేకుండా స్టార్ట్ చేసేద్దామనా? ఓపెనర్ కూడా లేట్కి వస్తా పెదనాన్న. లేట్ నాది కాదు నాన్న, లిఫ్ట్ ఇచ్చినోడిదిరా. లిఫ్ట్ ఇస్తే కూడా లేటా? నీ లిఫ్ట్ ఇచ్చింది కారు కాదురా, రోడ్ రోలర్ రా. ఎర్రి పప్పు. మీ మామ తడికి అది ఓపెన్ చేయి. ఓకే పెద్దనిది అదే అడిగి ఇదిగోరా, ఇది నాకు. అవునరా, ఇవాళ ఇంత సడన్ గా పార్టీ ఏంట్రా? గుడ్ న్యూస్, జాబ్ మానేసారా? ఓహో, పోయిన నెల జాబ్ వచ్చిందని పార్టీ, ఇప్పుడు జాబ్ పోయిందని పార్టీ. భలే క్యాటరా నువ్వు. అది సరే, నువ్వెప్పుడు ఇస్తారా పార్టీ? జాబ్ వచ్చాకేస్తా. అది జన్మలో జరగని పని. నీకుందరా నీకు. అవును పెద్దనాన్న, నీది ఇంత మంచి పర్సనాలిటీ కదా, పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఎనీవన్ ప్రాబ్లం? నాట్ 1 ప్రాబ్లం, 3 ప్రాబ్లమ్స్. ఏంటవి? పెళ్ళంటే 3 ముళ్ళు కాదురా, 3 రింగుల కథ. ఓ ఏంటో ఆ రింగులు? నంబర్ 1 ఎంగేజ్మెంట్ రింగ్, కరెక్ట్. నంబర్ 2 వెడ్డింగ్ రింగ్, కరెక్ట్. నంబర్ 3 సోమదో రింగ్. నో సఫరింగ్. వారిని రింగ్ లో నా ఫింగర్. ఈ టైంలో సఫరింగ్ గురించి ఏమైనా మాట్లాడా? మరి దేని గురించి మాట్లాడాలి? ఆడపిల్ల లేకుండా డాన్స్ సెంటర్. యు వాంట్ కత్రినా కైఫ్ టైప్? యా, ఐల్ గెట్ ఇట్. యా. రేయ్, వీడు సామాన్యుడు కదరా, లోపల దేన్నో సెటప్ చేసి ఉంటాడు. నేను ఇరుస్తా. వాట్ ఏ లెగ్స్, క్యా బటక్స్. దాదాగిరిద్దా. ఎవడు రాడు? ఎవడు బెల్లి కొడుతున్నారు చూడు. వస్తాడా? వస్తా. ఎప్పుడు గుడ్ మార్నింగ్. టీవీలో ఫిగర్ బాగుంది. ఏంటా హలో పెదనాన్న, నా పిల్లలందరికీ ఇలా ఆఫీసు రావడం బాగోదేమరా? 3 రోజుల నుంచి కనపడతాను చెబుతున్నావు కదరా, ఏం చేస్తాం? వెతుకుదాం పదా. మీకు ఈవినింగ్ 5 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు సార్. ఓకే. ఆ అమ్మాయి నాకు సైట్ కొడుతుందట్రా. ఆ అమ్మాయికి ఐసైట్ ఏమో. హాయ్. అయ్యి బాబోయ్, ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రాబ్లం రా. అసలు నాలో ఏముందో నాకే అర్థం కావట్లేదు. ఏమన్నా ఉంటే అర్థం కావటానికి. చూడు, 10 నిమిషాలు దాన్ని సెట్ చేస్తాను.
హలో. హాయ్ రాధా, నేను మేఘనాని మాట్లాడుతున్నాను. హాయ్ మేఘనా, ఏంటి విశేషాలు? నీ హస్బెండ్ మా ఆఫీస్కి వచ్చాడే. ఆయనకు అక్కడేం పని? ఏమో నాకేం తెలుసే. మాట్లాడతావా? ఫోన్ ఒకసారి ఆయనకివ్వు. సరే. నువ్వు చెప్పింది కరెక్టేరమ్మా. ఫేస్ వాల్యూ. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. హాయ్. హాయ్. మా ఫ్రెండ్ మీతో మాట్లాడాలంటోంది. డైరెక్ట్ గా మీకు చెప్పడానికి సిగ్గేసి మీ ఫ్రెండ్ ద్వారా చెప్పిస్తున్నారా? తనే మీతో మాట్లాడాలంటోంది. నేను తనకు తెలుసా? మీరు గొంతు వింటే వెంటనే గుర్తుపడతారు. అలాగా? అయితే ఇవ్వండి. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఫైన్. హాయ్ అన్నందుకే ఫైనా? ఆ ఫైన్ కాదు, బాగున్నాను అని. అచ్చా, మిమ్మల్ని ఎప్పుడు పికప్ చేసుకోమంటారు? వర్కింగ్ డేస్ లోనా, హాలిడేస్ లోనా? ఎనీ టైం. అంటే ఎవరెడీ బ్యాటరీలా ఉంటారు అనమాట. అన్నట్టు మీరు ఎలా ఉంటారు? త్రిషానా, జెలిలియానా, సోనాలి బింద్రేనా? ఆ ముగ్గురు కలిసినట్టుంటానులే. అంటే నా డ్రీమ్ గర్ల్ కతిర్న కైఫ్ లా ఉంటారా? మీ వైఫ్ లా ఉంటాను. గుడ్ జోక్. పెళ్లి చేసుకుంటేనా? మీ పేరు? రాధ, వైఫ్ ఆఫ్ దాదాగిరి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందానే. నువ్వా? నేనే. సిగ్గులేదు నీకు? సొంత పెళ్ళాన్ని పికప్ చేస్తానంటావా? నువ్వు అక్కడే ఉండు, నేనే వచ్చి నిన్ను పికప్ చేస్తాను. అమ్మో, మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. అమ్మ ఫ్లాంతర్ పగిడి, మతాబులా ఎలుగుతున్న మా సంసారంలో చుచ్చుపుట్లాగా వచ్చి చిచ్చు పెడతావా? నీకు ఇదే శాపం. మీ ఆయన కూడా నిన్ను అనుమానించి హలో, నిన్నే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? రేపు ఇచ్చేస్తాను. రోజు రేపు రేపు అంటున్నావు. 1 hour లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి. తప్పదా? తప్పదు. ఇది పట్టుకో. 15 minutes లో నయా పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. 15 minutes. కూర్చో. బం బం బోలేం శంఖం మోగలేం డమ్ డమ్ డోలే సిలరేగిందిలే బం బం బోలే రాను రాను అంటూ చిన్నదేం రమిల గుడికొచ్చే చిన్నదేం. ఒరే ఆగు, అంత పెద్ద హిట్ సాంగ్ ఎందుకు అలా కూని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ దగ్గర ఎందుకు కడుక్కుంటారు రా సేతిరాజు? ధర్మం చేతి చేదైతే మానే, ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరేమో నువ్వు నేను. ధర్మం లేదన్నది వెళ్ళు. ఐసి నాకు నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళు. నాకు నువ్వు నీకు వెళ్ళవయ్యా వెళ్ళు. నేను నిన్ను అడిగానమ్మా. అడుగుతా అనుకున్నాను. ఐఎమ్ సారీ. గుడ్డోడి సారీ ఏం చేసుకుంటాడమ్మా? షెల్టర్ ఉంటే వెయ్యండి. ₹100 ఉంది, చిల్లర లేదు. ₹100 చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో 100. ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా, ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్గానే ఎక్కిస్తాడమ్మా. నేనెందుకో ఇది ₹100 నోటు కాదేమో అనుకుంటున్నానమ్మా. నేను చెప్తున్నాను, అది ఖచ్చితంగా 100. ఓకే, ఏమంటావే? 100. ఏమే? అవును 100. మీ అందరికి 100నమ్మా. మీ అందరికి 100 అయితే నా బంధం నాకు 100నమ్మా. 100 బాతరం. నా కుట్టేసింది, నా కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కంటి సేవా. అబ్బాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి అబ్బా మంచి బిట్టు. అమ్మాయే గుడ్డాడు కదండి, కనిపించలేదండి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి అన్న పడ్డారే. లింగంగా ఉన్నాడేంట్రా? ఏ కళ్ళు తప్పినాయా? లింగంగానే. ఈ గెటప్ ఏంట్రా? మీకేట్రా? మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు, కానీ మా ఫాదరు అదో టైపు.
మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ మనీ కట్ చేశాడు. నీకు తెలుసు కదా మనకి ఇది లేకపోతే నిద్ర పట్టదు. అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ మనీ కవర్ చేస్తా. రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేస్తావా? వాటర్ కాదు, హాఫ్ కి కవర్ చేసా. ఫుల్గా నొక్కేసింది. ఎవర్రా? పప్పుల బర్రి 90 తీసుకొని 100 చెప్పి కాగితం మీద రాసి ఇచ్చింది. Stop it! చంపేస్తాను రాస్కెల్స్. సారీ, వీళ్ళే మా స్టూడెంట్స్. వీళ్ళని మీరు బెస్ట్ డాన్సర్స్ గా చేస్తారు, జేబు దొంగలుగా చేస్తారు. మాట వరుసకన్నాను సార్, మీదే బాధ్యత. మాస్టర్ చెప్పినట్టు బాగా నేర్చుకుని మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. ఇన్ఛార్జ్ బాధ్యతలని జాగ్రత్తగా చూసుకో, లేకపోతే నీ గుండె మీద బొచ్చు మొలిపిస్తా. నమస్తే. బాయ్. డాన్స్ మాస్టర్ ఏంట్రా? రికార్డింగ్ ట్రూప్ లోను సర్కస్ లోను బఫూన్ లా ఉన్నాడు. అబ్బా ఏం లేదు సార్. సార్ మీ పేరేంటి సార్? జాక్సన్, మైక్లెస్ జాక్సన్. ఆ మైకిల్ జాక్సన్ మైక్ ఉంటే పాడతాడు, ఈ మైక్లెస్ జాక్సన్ వితౌట్ మైక్ పాడతాడు. ఈయన గురించి మీకు పూర్తిగా తెలీదు, పోను పోను మీకే తెలుస్తుంది. మీకు ఫరాక్ అని తెలుసు? ప్రభుదేవా తెలుసు. వాళ్ళకి డాన్స్ నేర్పించింది గ్యారంటీగా మీరు నేనే. అయ్యా మీకు మైక్ టైసన్ తెలుసా? సార్ అతను బాక్సర్ సార్. ఓ గుడ్ క్యాచ్ మ్యాన్. డాన్సర్ కావాల్సినాడు బాక్సర్ అయిపోయాడు. అది నా టాలెంట్ తోనే. మిస్ రంగీలా టెల్ మీ అబౌట్ మీ. నెక్స్ట్ చిరంజీవి, కమల్ హాసన్, నమస్తే సార్. షారూక్ ఖాన్, చిరుతల అప్పారావు. నమస్తే సార్. బతుకున్న రోజుల్లో Hello. ఓకే. వన్ సెకండ్ సార్, లారెన్స్ లైన్ లో ఉన్నారు సార్. విషయం ఏంటో కనుక్కో. హలో, మీతో మాట్లాడతాడండి సార్. ఓకే ఓకే. హలో మిస్టర్ లారెన్స్, నా శిష్యుడా? హాయ్ చెప్పు. వాట్? వెరీ సింపుల్ మ్యాన్. కుడికాలు ఊపు, ఎడం చేలేపు. షాక్ కొట్టినట్టు బాడీ ఊపితే షేకు, కొంచెం గట్టిగా ఊపితే మిల్క్ షేకు. నీకు తెలుసు కదా నేను ఎంత బిజీగా ఉంటాను. డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే? వాట్? స్టెప్ చూపించాలా? అయితే ఓకే, వాచ్ ఇట్. ఓకే సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. యా, అతను ఫోన్ లో డౌట్ అడిగితే మీరు ఇక్కడ చేస్తే ఎలా తెలుస్తుంది? వెరీ సింపుల్ మ్యాన్. మనకి జబ్బు వస్తే హోమియోపతి, అలోపతి వేసుకుంటాం. నేను ఇక్కడ చేసి చూపిస్తే వాడికి అక్కడ తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ టెలిపతి. ఇంద్ర సినిమాలో దాయిదేదమ్మా వేసి చూపించరా? షేట్, అంత చిన్న మూమెంట్ కి నేను అక్కర్లేదు, నా శిష్యురాలు చాలు. షో మీ. No formality, only dance. Go there. Hrithik Roshan, follow me. నమస్తే సార్. రితిక్ రోషన్ ఏంట్రా? Mr. Miss Heidi, come out. Useless fellas. Give me that Veena. Thank you. పించేశారు సార్. మామూలే కదా. చిరిగింది మూమెంట్ కాదు, మీ ప్యాంట్. ఓకే గైస్, ఈ స్టెప్ కి మీరు వేసుకున్న డ్రెస్లు కరెక్ట్ కాదు. మనం వేరే డ్రెస్లు హలో, ఇస్ ఇట్ 24343? yes 24343. ఎవరు కావాలి? నువ్వే కావాలి. నేను కావాలా? మనసంతా నువ్వే. My heart is beating, it's something teething, I'm waiting for you. సూపర్. Thank you. ఏదో తోడు కోసం మా లక్కీ నెంబర్లతో ఫోన్ చేశాం. మా లక్కు కొద్దీ మీరు దొరికారు. లక్కు మీది కాదు, నాది. ఎవరన్నా? అమెరికా నుంచి పర్సనల్. నువ్వు వెళ్ళి పడుకో. ఎవరండి? నా వర్కర్. నిన్ను కాదు, మై సెల్ఫ్. పడుకో. మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. వయసులో ఉన్న వాళ్ళ వాయిస్లన్నీ బాగుంటాయి. మీ వయసు ఎంత? నా వయసు జస్ట్ మొన్ననే 10 years బ్యాక్ 20 క్రాసింగ్ చేసింది. ఈ రోజు మా అందరికి లక్ అన్నమాట. అందరూ అంటున్నారు. సుమారుగా ఎంతమంది ఉన్నారండి? 5 ఉన్నాం. ఏ ప్రాబ్లమా? నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేవండి. రోజు నేను జిమ్ చేస్తూ ఉంటాను. జిమ్ లో అందరూ నన్ను జిమ్ క్యారీ అంటారు, తెలుగులో కంటలు కాంతారావు అంటారు. వావ్, మీ కండలు చూడాలని కోరికగా ఉంది. ఈ రాత్రికే మనం కలవాలి. మీరు తొందర పెట్టకండి, నేను ఇప్పుడే వీక్ అయిపోతాను. జస్ట్ మీరు ఎక్కడ రావాలి, ఎప్పుడు రావాలి చెప్పండి, అంతే వచ్చేస్తాను. మీకు ఆండాల్ హాస్టల్ తెలుసా? తెలుసు. ఏమిటయ్యా అన్నయ్య, కొత్త చెప్పులు, కొత్త ప్యాంటు, కొత్త షర్టు, కొత్త సెంటు, అన్ని కొత్తవే. నువ్వు ఒకడే పాతోడివి. అబ్బా కొత్త మాట ఏంటి సంగతి? వాకింగ్ వెళ్తున్నాను. వాకింగ్ వెళ్ళడానికి సెంట్ ఎందుకో? వాసన కోసం. అయినా సెంటు గురించి ఆరా తీసే వయసు కదా నీది. చిన్నపిల్లడి పాడైపోతాం. పడుకో పడుకో. జిమ్ క్యారీ. వెళ్ళవయ్యా అన్నయ్య వెళ్ళు.
కుడివైపు తిరిగితే ఎడంవైపు రూమ్ నెంబర్ 12. ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. రిస్క్ నాది కాదు మీది. మజిల్స్ తో మటాష్ చేసేస్తా. అరే తెరస కూర్చున్నారు, దూరిపోతా. కేకలు పెట్టించేస్తా. లోపలికి వెళ్ళాడు. అందరినీ పిల్లవే. 5 అని చెప్పింది. 1:5 కుమ్మేస్తా. డార్లింగ్ 24343 వచ్చా. ఎన్నా కాదు నీకన్నా 24343 వచ్చా. కుమ్మేస్తా. ఏం చేయకుండా అరిచేస్తుంది. వాట్ హ్యాపెండ్ ఇన్ ఇంగ్లీష్? ఇప్పుడు నేను ఎక్కడ పోనే? ఇదేంటే దాన్ని బుక్ చేద్దామంటే వీడు బుక్ అయ్యాడు. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఎంత అయిందా? 50 రూపాయలు ఇవ్వండి. బ్యూటిఫుల్. మీటర్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి. ఎక్స్ట్రా కావాలంటే నా సినిమాలో ఎక్స్ట్రా వేషన్ ఇస్తాను తప్ప ఎక్స్ట్రా డబ్బులే ఉన్నాయి. ఏంటంటే కాబోయే మెగా ప్రొడ్యూసర్ 5 రూపాయల దగ్గర కక్కులు పెడతారంటే ఇచ్చేయండి. ఏంటి ఆడి మీద సింపతి ఫీల్ అవుతున్నావా? నువ్వు ఇచ్చే. ప్రొడ్యూసర్ ని పక్కన పెట్టుకొని డైరెక్టర్ డబ్బులు ఇస్తే కళాంతలు ఒప్పుకోదు. ఇచ్చేయండి. నీతో ఒక రిస్క్ కాదు నాకు. ఇదిగారా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ దూదేదవ గాని మాత్రం పడేయాలి. నడుస్తున్నప్పుడు కాలు పెట్టేస్తాను, ఆటోమేటిక్ ఆడే పడిపోతాడు. పడేయటం అంటే ఆ పడేయటం కాదు, మరి కథ చెప్పి పడేయాలి. మిమ్మల్ని పడేశాను, అన్ని పడగొట్టడం లెక్క. నాదంటే హాఫ్ బ్రెయిన్, అందుకే పడిపోయాను. పడలా కాదు. అంటే ఆడిది ఫుల్ బ్రెయినా? కాదు, అసలు బ్రెయినే లేదు వాడి. అది సరే, నేను చెప్పినట్టు కథ చెప్తే ఈజీగా ఓకే అయిపోతుంది. మన కథలో హీరోయిన్ పేరు ఏంటి? ఆర్తి. కాదు, మార్చు, బంగారి అని పెట్టు. నాకు ఆర్తి కావాలి. ఆర్తి పేరే కదా. కావాలంటే నెక్స్ట్ పిక్చర్ లో ఆర్తిని వాళ్ళ అమ్మని కూడా హీరోయిన్స్ గా పెడదాం. కానీ పిక్చర్ వరకు హీరోయిన్ పేరు బంగారి. పేర్లు కాంప్రమైజ్ అవుతాను కానీ ప్రోడక్ట్ లో మాత్రం కాంప్రమైజ్ కాదు. అన్నట్టు ఇంకో విషయం, ఆ దూది యాదవ్ గారి పక్కన చీపురు పుల్లకి ప్యాంటు షర్టు వేసినట్టు ఒకడు ఉంటాడు. వాడి బాబాయ్. వాడికి బ్రెయిన్ లేదా? కాదు, ఫుల్ గా ఉంది. వాడితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే పర్లేదు కానీ షూటింగ్ టైంలో ఇలాంటి విషయాలు నాకు దూరంగా వచ్చండి. ఎందుకంటే నేను ఫుల్ మూడ్ లో ఉంటాను. యూనో. ఆగు, వాడి టైంలో ఇంట్లో ఉండడు, ఇంటి వెనకాల దొడ్లో ఉంటాడు. ఇటు యాదవ్ గాడేమైనా పీకుతాడా? ఈ సిటీ వాడు అబ్బసొత్తేం కాదు. ఈ సిటీలో నేను దాదానే అని ఎవడో చెంచా గారి దగ్గర అండం ఎందుకురా? డైరెక్ట్ గా నాతోనే చెప్పొచ్చుగా. ఆ చూపుకు అర్థమేంట్రా? అన్నానని తెలిసింది కదా, ఏం పీక్కుంటావో పీక్కో అనే. అయిపోయాడు. ఇదేంటండి, ఫైనాన్సర్ ధర్మరాజు గురించి చెప్పారు, ఈరేంటి యమ ధర్మరాజు ఉన్నాడు? గట్టిగా అరవకో, ఆడ కనపడిందంటే నేను ఇంకో డైరెక్టర్ ఎదుర్కోవాలి. అన్నా, ఈ కుడితి పారబోసి గేదెలకు కొత్త కుర్తి కలపడరా. అలాగే అన్నా. ఏం ప్రొడ్యూసర్, ఇంకేం మాట? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాం సార్. నమస్కారం అండి. ఇతనే మా డైరెక్టర్. పేరేంటి? పూరి వినాయక కృష్ణ రాజ్ తేజ్మోహి. పేరేట అలా ఉంది. నిన్ను చూసి ఆళ్ళు పేరు పెట్టుకున్నారా లేదా వాళ్ళని చూసి నువ్వు పేరు పెట్టుకున్నావా? అయినా నా పర్సనాలిటీ కూడా లేదు. ఇదే డైరెక్టర్. సినిమా డైరెక్షన్ చేయడానికి కావాల్సింది పర్సనాలిటీ కాదు, క్రియేటివిటీ. అయితే డబ్బులు అక్కర్లేదు అనమాట. చెప్పాను కదా, ఈడేనా? ఫైనాన్స్ ఎంత కావాలి? 50 లక్షలు ఇస్తే ఫినిష్ అయిపోద్ది. మా పనే.
బాబాయ్. అయితే ఓకే. కదేంటి? ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సార్. బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం షార్ట్ ఓపెన్ చేయగానే అది క్లోజింగ్ తప్ప ఓపెనింగ్ చేత కాదు. నువ్వు తినగా కథ చెప్పు సార్. మన సినిమాలో హీరోయిన్ చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని మేనమావ దగ్గర పెరుగుతూ ఉంటది. ఆ మేనమావ అంటే ఊర్లో అందరికి హడల్. ఆ హీరోయిన్ అంటే మేనమావకి విపరీతమైన లవ్. ఏడి కథ ఏడికే చెప్పేస్తున్నాడు. హీరోయిన్ పేరేంటి? బంగారి. ఓహ్, నా బంగారి పేరే పెట్టారా? ఏంటి మీ మేనగోడల పేరు బంగారినా? అవును, మీరు చెప్పిన కథ నా కథలా ఉంది. నిజంగా? వాట్ ఏ కోఇన్సిడెన్స్. కోఇన్సిడెన్స్ కాదురా, ఆ వీక్నెస్ పట్టుకుని మీరు ఆడుకుంటున్నారు నాకు తెలిసిపోయింది. తర్వాత ఆ మేనమావ హీరోయిన్ ప్రేమిస్తుంటాడు, కానీ ఆ హీరోయిన్ నిన్నే ప్రేమిస్తా అని వేరే హీరోయిన్ పడతాడు. ఏంటి? నా బంగారి వేరే వాడి వెంట పడుతుందా? సార్ మీ బంగారి కాదు సార్, కథలో హీరోయిన్ బంగారి. అయినా కుదరదు. అలా అయితే కథలో ఇంట్రెస్ట్ ఉండదు సార్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మన బంగారిని హీరో ప్రేమించాడు సార్. యాదవ్ గారు ఉన్నారా? విషయమేంది? పర్సనల్. సత్య, చెప్పు. సార్, మీరేంటో మీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. కోట్ల విలువ చేసే బంగ్లాలు కార్లు ఉన్న మీరెక్కడ? లేబర్ పని చేసుకుంటూ కనీసం సైకిల్కి కూడా గతలేని నేనెక్కడ? అందుకే చెప్తున్నాను, ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంటే మంచిది. ఇంతకి నువ్వు మాట్లాడేది దేని గురించి, ఎవరి గురించి? మీ మేనగోళ్ళు వర్ష గురించి. నా బంగారికి నీకు సంబంధం ఏంటి? తను నన్ను ప్రేమించానని నా వెంట పడుతోంది. కరెక్ట్ గా నా స్టోరీలో జరుగుతున్నట్టు జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ లో మనకు డైలాగ్స్ లేవు, ఓన్లీ రియాక్షన్స్. రియాక్ట్ అవ్వు. కానీ తను ఎంత నా వెంట పడుతున్నా నేను తన్ను ప్రేమించట్లేదు. అందుకే చెప్తున్నాను, మళ్ళీ నేను మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఆగిపో, అక్కడితో అలా ఆగిపో. నువ్వు ఇప్పుడు ఎమోషన్ అయ్యావనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తట్టుకోలేరు. చూడు, అది చిన్నపిల్ల. నీలాగా మాసిన గడ్డం అది లేకుండా నీట్ గా సేవ్ చేసుకుని టిప్ టాప్ గా దర్జాగా ఉంటే సరికల్లా ఆ నవ్వున చూసి కాస్త మోజుపడి కనుజారినట్టుకుంది. సరే, దాన్ని ఎలాగని సెట్ చేసుకోవచ్చు. కానీ ఈడెవడంట నీ ఇంటికి వచ్చి నీ ముఖం మీద నీకెళ్ళి నీకు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడా? సార్, నీ సంగతి అలా ఉంచు. నేనున్న సంగతి తెలిసి కూడా ఆడింట్లోకి ధైర్యంగా వచ్చేటంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. లేదు బాబాయ్, వాడికి నేనంటే భయం ఉంది కాబట్టే గొడవ ఎందుకని తన తప్పేం లేదని నాకు లొంగిపోయాడు. వీడిలాంటి వాడినే కదా ఇంగ్లీష్ లేదో అంటారు, ప్రాక్టికల్ మ్యాన్. వాడు నాకు నచ్చాడు. ఏసేసి చెయ్యి బాగా ప్రాక్టీస్ అయిపోయింది. సూపర్. మై కమిన్. కమిన్. థాంక్స్. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు రా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ మొహం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మామ ఈనాడు న్యూస్. నోర్మోయ్, ఎవడరా నీకు మామ? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడెవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్. నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, I will put a difficult question. Okay. If you can give answer, I will appoint you. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలం చేస్తుంది కదా. థ్యాంక్స్ మామా, నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? టీ సార్. You wanted me to take tea? Sir. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. Sorry, sir. మామయ్య, ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తాడు, రేపు నేను టీలో పెడతాడు. నువ్వు ఉన్నావుగా. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. టీ తాగుతాంట్రా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఏంటి తాగుతావు? టీ తాగినట్టు టీ తాగుతారా? థ్యాంక్స్ అండి.
ఇది టీయా? ఎరా కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా. శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట. మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుసుకున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి. నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మావంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి. నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. గొప్ప సిద్ధాంతి. నాకు కొంచెం బలంగా ఉంటుంది సార్. రియలీ? సార్ పెద్దయినా ఈడైనా గుండెపోటు గుమ్మడి? అవునండి. గుమ్మడికాయలు అన్నాడు, వీడి గుండెపోటు ఏంట్రా? ఏమల్లుడు ఎట్లున్నావు? మస్తున్నాడు. కూసోరి. డిస్కషన్ షురూ చేద్దామా? వద్దండి, మీకు దండం పెడతాను. బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం. మాకు చాలా కష్టం అండి. బాపు అయినా బావతోటి ఎందుకు డిస్కషన్? గీ బాలిగాంతోటి చేద్దాం డిస్కషన్. సార్ సార్ నాతో డిస్కషన్ ఏంటి సార్? రే నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంట్రా? హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి. కర్మరా బాబు. సూపర్ డిస్కషన్ అంటే ఇదే. అంత పెద్ద పెగ్గ ఒకేసారి అంత తాగేస్తారా? గుండెకి మంచిది కదేమో. నా గుండెకేమల్లుడు రాయి రాయి. సార్ మీరు అలా కొట్టుకోకండి, నా గుండె కొట్టుకుంటుంది. ముందు చేర్చి కొట్టుకోండి. కమాన్. ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుంది అల్లుడు. ఇంకా 2 రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్. 2 దినాలలా స్వర్గం లాంటి మన ఊరికి పోతా అన్నావుగా. అదేంటి 4 రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్. అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు, ఓ నెలలో వచ్చి నేను కలుస్తా అన్నాడు. పిచ్చోడు, వాడు అభిమానంగానే వాడు వచ్చేంత వరకు ఆగుతానా? అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు. సార్ నాకు ఒక విషయం చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి సార్. మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్? అల్లుడిని చూశాను కదా, ఆ ఆనందంలో 2 రోజుల్లో పోతాను. 2 days. 2 days, ఓన్లీ 2 days కన్ఫర్మ్. సార్ ఈ లోపు మీకు ఒక విషయం చెప్పాలి సార్. మీరు ఊరుకోండి, అసలు నన్ను మాట్లాడినవారండి. ఇంకో విషయం చెప్పాలి నేను. సార్ మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. తెలుసు, మా అమ్మాయి అల్లుడిని ప్రేమించింది. అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు. సూపర్ సార్. అయితే మీకు ఇప్పుడు విషయం చెప్పాలి సార్. ఇదేమో మీ అమ్మాయి, ఇదేమో మా సుబ్బిగాడు సార్. ఏంటి సార్? బంగారం లాంటి అల్లుడిని భ్రాంతి సీతాతో పోలుస్తావురా? హలో హాస్పిటల్. అరే ఉన్నాను సార్. కరెంటు పోయింది కదరా. ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళతోటి 2020 ఆడతా. ఈ చీకట్లో మీకు క్రికెట్ అవసరమా? క్రికెట్ అంటే క్రికెట్ కాదురా, ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగలగొట్టేస్తా. రిస్క్ ఏమో. ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్, ఐ లవ్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తప్పుకోరా. ఎక్కడికి రా? అక్కడికి రా. చెప్పు. అరే అది నేను చూసుకుంటా, నువ్వు బేఫికర్ ఉండు. అంత జాపినవేమ్రా? గుడ్ మార్నింగ్ చెప్దామని. రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు. గుడ్ మార్నింగ్ కాదు సార్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ చెప్దామని. సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్, నేను వెళ్ళి పడుకుంటా. నేను జోల పడుతుందా? జోలా బాగా పడతా. ఎందుకు సార్ మీకు ఆ ట్రబుల్? రావు సార్, నేను వెళ్ళి పడుకుంటాను. ఏందల్లుడు చూస్తున్నావు? నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు, నువ్వు మాత్రం ఇక్కడున్నావు అల్లుడు. సార్ మీకు దండం పెడతాను సార్, అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్. అమ్మా సంజన, ఏం చేసిండన్నా? అవురా బాలిగా. అయ్యా నన్ను కొడదామని వచ్చినావులే. నిన్ను కొడదామన్నాడా? నిజం చెప్పు.
నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదాం అనుకున్నావు? ఒకసారి కొట్రా. బాగుండదు సార్. కొట్రా. ఎలా అనుకున్నానంటే ఇలా. నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే, నిజం చెప్పి ఎట్లా కొడదాం అనుకున్నావు? మళ్ళీ ఇంత చాపినావు కదరా? ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటాను సార్ దరిద్రుడిని. అవురా, నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడన్నా ఇచ్చిండా? నా అంతా నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్. తాగినప్పుడు వాడు బయటికి వస్తాడు సార్. అపరిచితుడా? ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు బే? నిజం సార్, ఒట్టు. నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుపోయిరి. థ్యాంక్స్ సార్. ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు, నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు. నా కొడుకులు మొరటోళ్లే గాని చాలా మంచోళ్ళు. అది నీతో చెబుదామని పిలిపించిన. ఇక నేను తృప్తిగా పోతాలే. రావద్దు సార్, మీరు పడుకోండి. నువ్వు ఇస్త్రీ పెట్టి తీసుకురా. తీసుకురా చెప్తాను. సార్ మీకేం కాదు సార్, నేనున్నాను. మీకేం కాదు. వాణ్ణి విలువరా ఒకసారి బయటికి. ఎవండి ఎవండి? వాడేరా. ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడు ఎవడా? వాణ్ణి విలువరా. ఎవడా వాడు? ఏడువా. నేను కొట్టేది నిన్ను కాదురా బాలి. మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడు కొడితే నాకు తగులుతుంది. అన్ని కొడుతున్నారు. నీ పుట్టుకేంద్రా? చంపేస్తున్నాడు బాబు. రండి బాబు. చంపేస్తున్నాడు బాబు. వాని విలువరా ఒకసారి. వాని విలువరా. పరిచితుడు విలువరా. అవురా బాలిగా. అలా చూస్తారంటే బాబు చంపేస్తాడే. ఎంత చాపిను? ఇలా చాపానా? ఇలా చాపానా? అంతెందుకు చాపిన? అంతెందుకు చాపిన? అంతెందుకు చాపినవురా? పిలువురా అన్ని. పిలు. ఎవరిని? పిలువురా. ఆన్నే బే. వాడు రాడయ్యో. అపరిచితుడు. ఊపిరాడట్లేదు. బాబుకి ఏమైంది? ఏం చేస్తున్నావు? ఆగు. పెద్దానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి. నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దని. ఆయన ఎమోషనల్ అయిపోయారు. నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బాబుకి ఏం కాలే బావా? చూసారా, సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు. లేకపోతే మీ నాన్న. అరే ఇదేం తెచ్చినావమ్మా? అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు. జనరల్ గా అలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా పెట్టి ఇలా పెడితే అలా లూస్తారు, ఇలా పెడితే అలా చేస్తావా? ఏమి అలా కొట్టను. మరి ఎలా కొడతావు? రేయ్ చూస్తున్నాను రా. ఇవాళ మీరు గెలవచ్చు. తొందరలోనే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తాను. నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. నెల్లూరు నాయుడమ్మని నరుక్కుతా. అంటే అవును, బస్ 8 కన్నా 9 కావస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ 7 చేతులు పడిపోను. దొంగ దొంగ. అయ్యో అయ్యో గొలుసు తెప్పుకోదు. ఏమయ్యా అడు చూస్తూ నిలబడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. ఇదిగో పిన్ని నీ గొలుసు. థ్యాంక్స్. నువ్వేం దొంగరా బాబు, ఇలా దొరికిపోయావు? డెమాన్స్ట్రేషన్ కోసం మనోడు అరేంజ్ చేసిన నకిలీ దొంగడు దొరకని చేస్తాడు. ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్. సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే గులిగా చేస్తాం బాబు. శభాష్ రాజ్, యువరాజ్, మన కాలనీకే హీరో.
సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి, దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు నా చైన్ తీసుకెళ్లాడని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట. దీని వల్ల మీకు తెలిసిన నీతేంటి? జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని. సరిగ్గా చెప్పావు నాయుడమ్మా. ఓకే 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 మిస్టర్ రాజ్, నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లల్ని ఎందుకు నాయన కిడ్నాప్ చేయటం? దీన్ని కిడ్నాప్ చేయి 1000 రూపాయలు ఇస్తా. ఈ మటర్ చేయి గొలుసుతో పాటు 10,000 ఇస్తా. రెండు ఒప్పేసుకో 5 రోజులు పడ్డా. రాజీ, లాస్ట్ వీక్ నీకు ఈవ్ టీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు? చూపి క్లియర్ గా. ఆనందరావు గారు వచ్చినారు. ఏంటయ్యా అవతల కొంపలు మునిగిపోతుంటే నువ్వు ఎక్సర్సైజ్ ఏమైందండి? ఏమైందంటే వాడు వచ్చేసాడు. ఎవడండి? అదే మీ ఆనందరావు అంకులు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేద్దాం ఉంటావేటయ్యా, గొడవకు పైపోవడం. పారిపోతే మరి పూజ సంగతి? పూజ తీసుకుని వెనకాల వచ్చేసాను. ప్రణీత్ బాబు, పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి. మిమ్మల్ని రమ్మంటున్నారంట, వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది. అయితే పదండి. పదండి. బాబు ప్రణీత్, ఈయన తెలుసండి, మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పచెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది, వాడు సన్నగా రివటలా ఉంటాడు. బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా? ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు. కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్ రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్ రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంట్రా సంగతులు? ఏంలే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. గట్టనా? ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారు అంకుల్? మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరి పిల్లగాని నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నారండి, ఎలా చెప్పరండి? నేను చెప్పను. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు, బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా, పైగా పైసా పెట్టనక్కర్లేదు. ఏమంటారు? నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది? అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు, ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము. చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు, వీళ్ళకే ఫిక్స్ అయిపోదాం. సరే ప్రసాద్ గారు, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకుందాం. ఇది బాగుండాలి. అబ్బిని దొలకపోయి అంబలు లాగించిరా పో. బాగుంటా తాగిరా పో. రండి బాబు, నేను ఇస్తానా? అది మోగుతాను చూడు. ఒరే చెంగల్ రాయుడు, ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుద్ది. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేసావులే. ఇదే మీద చిరాకు. ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి. ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు, నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు. ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్క లేదు. మనిషి అన్న తర్వాత బోళ్ళ నిక్నెములు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లు అర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు. నిజమే ప్రసాద్, నువ్వు అన్నట్టు నిక్నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా నువ్వు. ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానంటే. ఆయన తిట్టేది నన్ను కాదు, ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో, ఇదొకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా, సన్నాసేదవా. నవ్వుతావేంట్రా? నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు.
నాన్న లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా అడుగుతావా? ఏమండి మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి. కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా. వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయండి. చేయి చేసుకున్నాననేగా పిచ్చి సన్నాసి. నేను చాలా లక్కీ బాబు. ఎందుకో? ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైజ్ కూడా 100% మ్యాచ్ అయిపోయింది. అంతా ఎవడన్నా చూస్తాడు. పదవయ్యా బాబు. సూపర్. మాసం కోరలేదా? లేదురా, ఇవాళ నాన్ వెజ్ వండకూడదు. పూజ చేసాం. నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నానా? అది కాదు నాన్న, ఇవాళ ఒక్కరోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు? ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడి కోపం. అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది. వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే. నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. కానీ వాడికి అవేం అర్థం కావా. చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో. అమ్మని తిడతాడా? దరిద్రుడు. ఈ ఇడియట్ సంగతి వదిలేయ్. ఇలాంటప్పుడు షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు. అది షారుఖ్ చేస్తాడు. మరి వెంకీ ఏం చేస్తాడో చూడు. కడుపులో మండిపోతుంది తాత. నాకు మొత్తం మండిపోతాంది. సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా, యాదవ్ తెస్తాడులే. హలో ఆనందరా అంకుల్, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా, ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి. వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకుల్. పండుగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంతకు వాళ్ళ అబ్బాయి కంచెం నేలకేసి కొట్టేశాడు. సెంటిమెంట్స్ లేని చోట సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్. అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను. అరే డౌట్ ఎందుకు అంకుల్, చెప్తున్నాను కదా 90% మీకే ఉంటుంది. ఆడు చూడడం మనం వండేసుకుని అతనేదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు. మేనర్స్ లేని అదవును. మీ టచ్ లో ఉండండి. ఉంటాను. కర్మ కర్మ తిండిపోతున్నాయా? మొత్తం గబ్బు లేపినావు. ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా? నా గోల ఎందుకు, ముందు ఈ చేయాలో ఆలోచించు. ఈ రోజు అన్ని తింటా. తిను తిను మావాడు పడకుండా తిను. మావాడులే తిను. వదినా ఆ స్వీట్ ఇవ్వు. తాతయ్య ఇది వేసుకోండి. మీరే అలా వడ్డిస్తాడారు. మీరు కూడా కూర్చోపోయినారా? టైం ఎంతైందో చూడి. నేను తర్వాత చేస్తానులే తాతగారు. నువ్వెప్పుడు వచ్చినా బంబి? మీరు కార్తీక్ సంహారం చేసుకుంటారా? ఓకే, ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం, ఇంకా పెళ్లి పెట్టేస్తాం, అట్లా దద్ద చేసుకుంటాం, అట్లా వేయించుకుంటాం. అమ్మా పండుగని తెలియక మాసం అడిగాను, సారీ అమ్మా. పర్వాలేదురా, తినో. ఇదే తాతగారు ఫోటోకి తినిపిస్తున్నారు. ఫోటో కాదబ్బి, పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్లేం తింటాడ. ఫారిన్ నుంచి వచ్చినావు కదా, మా ప్రేమ అభిమానాలు, మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే. భలేవారే, మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు అంకుల్ ఫోన్ చేశారు. నువ్వు జాంకు నువ్వు ఎప్పకు ఫోన్ చేయకు. ఏమన్నా ఉంటే మాతో చెప్పు. నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా. నువ్వు కూడా ఫోన్ చేయి. నేను తర్వాత చేస్తా. చూసారా మీ వాళ్ళని ఎలా సెట్ చేశాను? థ్యాంక్స్ అండి. మనలో మన థ్యాంక్స్ ఏంటండి? మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా. చూడండి ఏంటండి ఇది? అక్కడ భార్య భర్తలు పోంచేస్తున్నారు కదా, మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి పోంచేద్దాం. అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు. ఈయన ఒకడు టైంకి వచ్చేస్తాడు. ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే. తినండి. ఏమ్మా పూజ, బెల్లం చుట్టూ ఈగ తిరిగినట్టు ఆ వెంకీగాడు కట్టం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి? అది కాదు మావయ్య, అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు. తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. 4 రోజులు ఓపిక పెట్టమ్మా, మన పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం. సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి? జరిగింది ఏదో జరిగిపోయింది, కొంచెం ఓపిక పట్టు, అంతా మంచిగా జరుగుద్ది. పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా? ఏం పని అబ్బా? ముందు మార్గం లేదా? ఉంది. ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? అని నేను ఒక దెబ్బతో ఎందుకు పెడతానో తెలుసా? కట్ 5 నిమిషాలు తెలుసు చూడు.
కెమెరా దొరికిందా? వెంటనే చూడాలి. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. తను ఒక్కతే ఉంటుంది. అక్కడికి వెళ్దాం. గజల ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ. గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏయ్ ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. శ్రవంతి అంటే ఎవర్రా? స్రవంతియా? ఎవరన్నయ్యా? వాడికే తెలియాలి. చెప్పరా, శ్రవంతి ఎవరు? స్రవంతి ఎవరన్నా? అంటే ఎవరో కూడా తెలియకుండానే రాత్రంతా కలవరించావా? కలవరించాను. అవును, రాత్రి లైట్ వెలుగుతుందని నీ రూమ్ కి వచ్చాను. అటు ఇటు దొరలతో శ్రవంతి శ్రవంతి అని ఒకటే కలవరంతును. ఎవర్రా అమ్మాయి? నా ఫ్రెండ్ అన్న. ఏదో చిన్న ప్రాబ్లము, దాని గురించి ఏదో తెలియకుండా కలవరించుంటాను. ఏంట్రా నాకు చెప్పకూడదు ప్రాబ్లం? లవ్వా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా? వాళ్ళ నాన్న ఏమైనా ప్రాబ్లం చేస్తున్నాడా? చెప్పు, నేను కలిసి మాట్లాడతాను. నా కొడుకు కోల్డ్ కోల్డ్ అని చెప్తాను రా. థ్యాంక్స్ నాన్న. యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఆపా, నెల్లూరు నాయుడమ్మని నరుక్కుతా. అంటే అవును, బస్ 8 కన్నా 9 కావస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? చైన్ మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ, 7 చేతులు పడిపోను. దొంగ దొంగ, అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకోదు. ఏమయ్యా అడు చూస్తూ నిలబడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. ఇదిగో పిన్ని నీ గొలుసు. థ్యాంక్స్. నువ్వేం దొంగరా బాబు, ఇలా దొరికిపోయావు? డెమాన్స్ట్రేషన్ కోసం మనోడేరం చేసిన నకిలీ దొంగడు దొరకని చేస్తాడు. ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్. సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే ఫుల్గా చేస్తాం బాబు. శభాష్ రాజ్, యువరాజ్, మన కాలనీకే హీరో. సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి. దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు, నా చైన్ తీసుకెళ్లాడని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట. దీని వల్ల మీకు తెలిసిన నీతేంటి? జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని సరిగ్గా చెప్పావు నాయుడమ్మా. ఓకే 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 మిస్టర్ రాజ్, నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లల్ని ఎందుకు నాయన కిడ్నాప్ చేయటం? దీన్ని కిడ్నాప్ చేయి, 1000 రూపాయలు ఇస్తా. ఈ మర్డర్ చేయి, గొలుసుతో పాటు 10,000 ఇస్తా. 2 ఒప్పేసుకో, 5 రోజులు పడ్డా. రాజీ, లాస్ట్ వీక్ నీకు ఈవ్ టీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు? చూపి క్లియర్ గా. ఆనందరావు గారు వచ్చినారు. ఏంటయ్యా అవతల కొంపలు మునిగిపోతుంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు? ఏమైందండి? ఏమైందంటే వాడు వచ్చేసాడు. ఎవడండి? అదే మీ ఆనందరావు అంకులు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేస్తా ఉంటావేటయ్యా, గొడవకు పైపోవడం. పారిపోతే మరి పూజ సంగతి? పూజ తీసుకుని వెనకాల వచ్చేసాను. బాబు పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి. మిమ్మల్ని రమ్మంటున్నారంట, వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది. అయితే పదండి. పదండి. బాబు ప్రణీత్, ఈయన తెలుసండి, మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పచెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది, వాడు సన్నగా రివటలా ఉంటాడు. బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా? ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు.
కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్ రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్ రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంట్రా సంగతులు? ఏంలే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. గట్టనా? ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారు అంకుల్? మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరి పిల్లగాని నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి, ఎలా చెప్పరండి? నేను చెప్పను. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు, బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా, పైగా పైసా పెట్టనక్కర్లేదు. ఏమంటారు? నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది? అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు, ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము, చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు, వీళ్ళకే ఫిక్స్ అయిపోదాం. సరే ప్రసాద్ గారు, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకుందాం. ఇది బాగుండాలి. అబ్బిని దొలకపోయి అమ్మలు లాగించిరా పో. బాగుంటా తాగిరా పో. రండి బాబు, నేను ఇస్తానా? అది మోగుతాను చూడు. ఒరే చెంగల్ రాయుడు, ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుద్ది. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేసేవాళ్ళే. ఇదే మీద చిరాకు. ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి. ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు, నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు. ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్క లేదు. మనిషి అన్న తర్వాత బోళ్ళ నిక్నెములు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లు అర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు. నిజమే ప్రసాద్, నువ్వు అన్నట్టు నిక్నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. నువ్వు ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానంటే. ఆయన తిట్టేది నన్ను కాదు, ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో, ఇదొకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా, సన్నాసేదవా. నవ్వుతావేంట్రా? నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు, నన్నా. లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా? అడుగుతాయేదవా. ఏమండి, మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి. కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా. వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయండి. చేయి చేసుకున్నాననేగా పిచ్చి సన్నాసి. చాలా లక్కీ బాబు. ఎందుకు? ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైజ్ కూడా 100% మ్యాచ్ అయిపోయింది. అంతా ఎవడన్నా చూస్తాడు. పదవయ్యా బాబు, సూపర్. మాసం కోరలేదా? లేదురా, ఇవాళ నాన్ వెజ్ వండకూడదు, పూజ చేసాం. నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నారా? అది కాదు నాన్న, ఇవాళ ఒక్కరోజు నాన్ వెజ్ అదేంటండి, భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు. ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడి కోపం. అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది. వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే. నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి భోంచేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. కానీ వాళ్ళకి అవేమో అర్థం కావా. చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో. అమ్మని తిడతాడా దరిద్రుడు. ఈ ఇడియట్ సంగతి వదిలేయ్. ఇలాంటప్పుడు షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి భోంచేస్తాడు. అది షారుఖ్ చేస్తాడు. మరి వెంకీ ఏం చేస్తాడో చూడు. కడుపులో మండిపోతుంది తాత. నాకు మొత్తం మండిపోతాంది. సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా, యాదవ్ తెస్తాడులే. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా, ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి. వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకుల్. పండుగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంతకు వాళ్ళ అబ్బాయి కంచెం నేలకేసి కొట్టేశాడు. సెంటిమెంట్స్ లేని చోట సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్. అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి, చెప్తాను.
అరే డౌట్ ఎందుకు అంకుల్, చెప్తున్నాను కదా 90% మీకే ఉంటుంది. ఆడు చూడడం మనం వండేసుకుని అతనేదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టుంటున్నాడు మేనర్స్ లేని అదవును. మీ టచ్ లో ఉండండి, ఉంటాను. కర్మ కర్మ తిండిపోతున్నా ఎలా మొత్తం గబ్బు లేపినావు. ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా? నా గోల ఎందుకు, ముందు ఏం చేయాలో ఆలోచించు. ఈ రోజు అన్ని తింటా. తిను తిను మావాడ పడకుండా తిను. మావాడలే తిను. వేసుకోండి. మీరే అలా వడ్డిస్తాడారు, మీరు కూడా కూర్చోపోయినారా? టైం ఎంతైందో చూడి. తర్వాత చేస్తానులే తాతగారు. నువ్వెప్పుడు వచ్చినా బంబి? మీరు కార్తీక్ సంహారం చేసుకుంటారా? ఓకే, ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం, ఇంకా పెళ్లి పెట్టేస్తాం, అట్లా దద్ద చేసుకుంటాం, అట్లా వేయించుకుంటాం. అమ్మా పండుగని తెలియక మాంస అడిగాను, సారీ అమ్మా. పర్వాలేదురా, తినో. ఇదే తాతగారు ఫోటోకి తినిపిస్తున్నారు. ఫోటో కాదబ్బి, పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్లేం తింటాడ. ఫారిన్ నుంచి వచ్చినావు కదా, మా ప్రేమ అభిమానాలు, మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే. భలేవారే, మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు అంకుల్ ఫోన్ చేశారు. నువ్వు జాంకు నువ్వు ఎప్పకు ఫోన్ చేయకు, ఏమన్నా ఉంటే మాతో చెప్పు. నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా. నువ్వు కూడా ఫోన్ చేయి రాబాబు. నేను తర్వాత చేస్తా. చూసారా మీ వాళ్ళని ఎలా సెట్ చేశాను? థ్యాంక్స్ అండి. మనలో మన థ్యాంక్స్ ఏంటండి, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా. చూడండి ఏంటండి ఇది? అక్కడ భార్య భర్తలు ఫోన్ చేస్తున్నారు కదా, మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి ఫోన్ చేద్దాం. అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు. ఈయన ఒకడు టైంకి వచ్చేస్తాడు. ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే. తినండి. ఏమ్మా పూజ, బెల్లం చుట్టూ ఈగ తిరిగినట్టు ఆ వెంకీగాడు కట్టం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి? అది కాదు మావయ్య, అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు. తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. 4 రోజులు ఓపిక పట్టమ్మా, మన పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం. సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి? జరిగింది ఏదో జరిగిపోయింది, కొంచెం ఓపిక పట్టు, అంతా మంచిగా జరుగుద్ది. పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా? ఏం పని అబ్బా? అమ్మా తాగేసి నడుపుతున్నారేంటి సార్? అవును సార్, మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నామా? విమానమే కదా, ఎత్తటం దించడమే, దాని పని అది చేసుకుంటాం. కరెక్టే సార్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్, బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫెంటాస్టిక్ గా ఉంటుంది సార్. సార్ నాకు డౌట్, హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఎంతసేపు మాస్టారు, మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తది. అలాగా? అంతే. నా పేరు సుబ్బు అండి, ఈయన బాలరాజు గారు. నేను బిజీ బాలరాజ్ సార్, బిజీ బాలరాజ్. ఈయన పేరు అయ్యర్. అయ్యరా? సూపర్ సార్. వేణుగోపాల అయ్యర్. ఓహో. చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. ఓ ఫంటాస్టిక్. ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. நம்ம பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். நம்ம ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். நம்ம திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். కొంచెం లాంగర్ అయినా ఫంటాస్టిక్ గా ఉంది సార్. இல்ல சார் இருக்கே. நம்ம ஸ்ரீனிவாசன் திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாమి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. అబ్బా సూపర్ సార్, సూపర్ సార్. మీ పేరు సార్, మీ పేరు చెప్పేలేపు హైదరాబాద్ అండి సార్, అమెరికా వెళ్ళిపోవచ్చు సార్. సార్ ఇది నా అసలు పేరు ఇల్లే, என்னோட ముద్దు పేరు. ఓ ముద్దు పేరు. ఆమా, అసలు పేరు వేరే ఇருக்கு సార్. ఏంటి సార్ అది? రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి గురుగారు, మీరు అస్తమాన ఆకాశంలో తిరుగుతుంటారు కదా, సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు చూసాను, ఎక్కడెక్కడ పడి ఉంటాడు. మరి చంద్రుడిని? ఆ చంద్రుడు. చంద్రుడు ఏంటి సార్? ఏంటి సార్? ఏమైంది సార్? ఏంటి సార్? చంద్రుడు. ఆ చంద్రుడు గురించి అడగండి సార్. చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని గోరుముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్, కానీ అతను రాలేదు సార్. దాంతో మా అమ్మ ఫీల్ అయింది, నేను హర్ట్ అయ్యాను. ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం. బట్ ఐ నెవర్ మెట్ హిమ్ సార్. ఈ సూర్యుడు మటుకు రోజు కనబడతాడు సార్. ఆ చంద్రుడి సార్ నాకు కూల్ సార్, నేను మేనేజ్ చేస్తాను కదా. ఎలాగా? మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను. ఓకే. ఆడు రాడు సార్, 30 ఏళ్ళ నుంచి వెయిటింగ్. ఎక్కడ ఆడు రాడు, ఆడు రాడు. సార్ సార్ సార్, మీరు ఎక్సైట్ అవ్వకండి సార్. అరే ఏంటి అన్ని చందమా పాటలు వస్తున్నాయి, ఛానల్ మారుతున్నా బాబు. మన టైం బ్యాడ్ సార్, ఈ రోజు పౌర్ణమి, ఈసారి మీరు ట్రై చేయండి. నేనా? ఓకే.
चौदवी का రాడు సార్. మీరు హిందీలో పిలవండి, మలయాళంలో పిలవండి, తమిళంలో పిలవండి. రాడు సార్. మీరు రండి సార్. రండి. ఎక్కడ సార్? నువ్వేంట్రా పెద్ద ఎక్స్పీరియన్స్ పైరెట్ లాగా ఓ తిప్పేస్తున్నావు? ఆయన పెట్టుకోమన్నారు కదా సార్. అది పట్టుకుంటే పట్టుకుంటావా? ఏది పడితే అది పట్టుకోకూడదురా. అయ్యి బాబాయ్ ఇది మందు కొట్టేస్తాడు రా. మనకు కూడా 2 పెగ్గులు అడుగుతాం సార్. సార్ ఎదురుకుండా కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం? పక్కకి వెళ్ళిపోతాయి. నీ వల్లేరా. వీడు తాగేసి పడిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలరా బాబు? సార్ కొండ దగ్గరికి వచ్చాం, కప్పని తిప్పేస్తాను. అరే ఆగా. హలో హలో, అక్కడ ఎవరన్నా ఉన్నారా? మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా? నాకు వినిపిస్తుందండి. కాదురా. హలో హలో హలో, ఎవరికి వినపట్టలేదురా. హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో ఎవరైనా ఉన్నారా? నమస్కారం, నా పేరు డీకే బోస్. బోస్ డీకే అని కూడా అంటారు. హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్ కి స్వాగతం సుస్వాగతం. మా ప్రాణం పోయేలా ఉందా బాబు? మీ వాయిస్ బాగుంది. వాయిస్ బాగుందా? పాట పాడా పోనీ. వద్దులే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు. ఇటువంటి సార్, సార్ మీ ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నాం సార్. మా పైలట్ తాగి పడిపోయాడండి. మరి ఫ్లైట్ ఎవరు తోలుతున్నారు భయ్యా? నేనే అంటే ఎవరు భయ్యా? సుబ్బుని. చూడు సుబ్బు, నా పేరు ఒకసారి సుబ్బు సార్. చూడు ఒక్కసారి సుబ్బు, నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా భయ్యా? అనుభవం వాడు పిండా కూడా సార్, వాడికేం తెలీదు. వాడేమో తాగి పడిపోయాడు. దింపబోయే బాబు నీకు దండం పెడతాడు. ఓకే, అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి. పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి. దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు 20 టన్నుల 300 గ్రాములు. దానికి 2 ఇంజిన్లు, 2 ప్రొఫెల్లర్స్, 2 ఫ్యాన్స్ ఉంటాయి భయ్యా. ఒరే నీచుడా, నువ్వే మమ్మల్ని తప్పేటట్టున్నావు. ఎలా దిగాలో చెప్పరా? ఫ్లైట్ కిందకి దింపడానికి 2 ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి, 3వది కాక్పిట్ లో ఉంది. ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడున్నాను భయ్యా. ఇప్పుడు మీరు ముందుకు చూడండి. మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా. మా చావు కనపడుతుంది. లేదు, చావు కంటే ముందు, అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా? ఉంది. దాని పక్కనే ఓ రెడ్ బటన్. నొక్కకూడదు.